తిమోతి అనగా అసలు ఏంటి? తిమోతి పేరుకు అర్థము ఆయనను గణపరిచేవాడు. తిమోతి అనే పేరుకి అర్థము ఆయనను గణపరిచేవాడు. ఆయన పేరులోనే మంచి తీరు కనబడుతుంది. ఇక్కడ ఆయనను గణపరిచేవాడు. పోతే తిమోతి యొక్క తండ్రి గ్రీకు దేశస్థుడు. తిమోతి గారి యొక్క తండ్రి గ్రీకు దేశస్థుడు. ఆమె యొక్క తల్లి యూదురాలు. అయితే ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే ఆయన పేరుకు తగ్గ తీరు ఈరోజు మనం చూడబోతున్నాము. ఆయన పేరేంటండి? తిమోతి. మీకు అర్థమవుతుందో లేదో నేను అడుగుతూ ఉంటాను. ఆ పేరుకి అర్థం ఏంటని చెప్పాను? దేవుని కనపరిచేవాడు. ఈరోజు మనము కూడా మన పేరు అలాగటువంటి కాసేపు తిమోతిలోకి మనం వద్దాం. తిమోతిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం కూడా పొందాలని తిమోతికి తగిన పేరు ఆయన చేస్తున్నాడు. ఇక్కడ ఏంటి? దేవుణ్ణి గణపరచటం. ఆయనను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి, గణపరచాలి. అంతే కదండి? ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, సత్యముతో ఆయనను గణపరచాలి. అంతేకాదు భయభక్తులతో ఆయనను గణపరచాలి, ఆయన సత్యముతో ఆయన గణపరచాలి, పవిత్రతతో ఆయనను గణపరచాలి. ఈ రోజు మన సబ్జెక్ట్ ఏంటంటే ఆయనను మనం ఎలాగా గణపరుస్తున్నాము, ఎలాగ ఆరాధిస్తున్నాము, అది ప్రశ్న. పేరుకు తగ్గ తీరు ఈ యవనస్తుల్లో కనబడుతుంది. ఎవరిలో? తిమోతి గారిలో. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తారు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, నా పేరు పెట్టబడిన అన్య జనులు అనలేదు అక్కడ. నా జనులు అంటే ప్రార్థనకు వచ్చేవారు, దేవుని నమ్ముకున్నవారు, దేవుని వెంబడించేవారు. ఏం చేయమన్నాడు? వాళ్ళని తమ్ముడు తాము తగ్గించుకోవాలి. ఇక్కడ సేమ్ ఇక్కడ పౌలు గారు కూడా ఈ యవనస్తుడికి ఏం చెప్తున్నాడు అంటే, ఒకవేళ యవన కాలంలో ఈయన భక్తిగానే ఉంటున్నాడు, ప్రవర్తన అంతా బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటున్నాయి, ఎక్కడన్నా చెడ్డ మాదిరి తెస్తాడేమో, దేవునిలోనికి వచ్చి దేవుని ఫ్యామిలీలో ఉండి కుటుంబ సభ్యుల్లో ఉండి ఏమన్నా చెడ్డ పేరు తెస్తాడేమో అని పౌలు గారు ఈ తిమోతి గారిని హెచ్చరిస్తున్నాడు. ఈ చక్కగా దేవుడు కనపరిచేవాడుగా ఉంటున్నాడు, దేవుని సేవలో ఎంతో నమ్మకంగా చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా ఆయనను ఎలాగ కనపరచాలండి? ఆత్మతోనూ సత్యముతోనూ భయభక్తులు కలిగి మనం తగ్గించుకొని ఆయనను కనపరిచేవాడు ఉండాలి. ఎలాగ కనపరచాలి అని అంటే దేవుని పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, అలాగనే దేవుని స్తుతులు చెల్లించడం ద్వారా ఆయనను గణపరచాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు అంటే వారు తమ్మును తాము తగ్గించుకొని ఆయనను గణపరచాలి, ఆయనను మహిమపరచాలి. అయితే ఇక్కడ మనం చదివిన దాంట్లో ఈ తిమోతి అనే పేరుకి అర్థం గురించి చూసాం. అంటే గణపరచువాడు. మనము కూడా ఏం చేయాలండి? గణపరిచే వారిగా ఉండాలి దేవుణ్ణి అన్ని విషయాల్లో. మీ కృతజ్ఞత స్తుతులు చెల్లించడం ద్వారా, ప్రార్థన ద్వారా, పాటలతో మహిమపరచడం ద్వారా ఆయనను గణపరిచేవారిగా ఉండాలి. ఆయన గణపరచబడేటువంటి దేవుడు కనుక మనల్ని ఆయన్ని ఎలాగా గణపరచాలి? సత్యముతోనూ మంచి వినయముతోనూ
ఆయనను కనపరిచేవారుగా ఉండాలి. ఇంకా అది అలా గట్టి పెడితే పౌలు గారు తిమోతి గారికి ఎలా హెచ్చరిస్తున్నాడనంటే ఏటిలో ఆయన కరెక్ట్గా ఉండమంటున్నాడనంటే మొట్టమొదటిగా రాసుకోండి. ఇవన్నీ మనకు తెలిసినవి, వేళ కొత్త విషయాలు చెప్తాను ఆయనలో నుండి. మొట్టమొదట నీ యవ్వనమును బట్టి ఎవరును తృణీకరింపనీయకము. అది చాలా ప్రాముఖ్యమైన విషయము. నీ యవ్వనమును బట్టి అంటే మనిషికి 3 దశలు. ఒకటి బాల్య దశ, 2 యవ్వన దశ, 3 వృద్ధాప్యం. ఇప్పుడు బాల్య దశలో వాళ్ళు ఎన్ని తొట్టరపాటు చేసినా, వారు ఏం చేసినా చిన్నపిల్లలు కదని నేను అనుకుంటాం. కానీ ఒక 10, 12, 13 సంవత్సరాలు దాటగానే వారు ఒక యుక్త వయసులోకి వచ్చినట్టు లెక్క. అంటే బాల్య దశ నుండి యవ్వన దశకు వచ్చినట్లుగా అన్నమాట. చక్కగా అందంగా కనిపిస్తారు, చక్కగా వారు ఎదుగుతూ ఉంటారు, ఒలివ మొక్కల వలె ముద్దు ముద్దు పనులు చేస్తుంటారు. ఎప్పుడు దేవుని భయభక్తుల్లో మనం పెంచినప్పుడు, దేవుని భయభక్తుల్లో వారు ఉన్నప్పుడు. అందుకనే యవ్వన దశ అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయము. అందుకనే వాడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగపాడు. కనుక ఈ తిమోతి గారు అయితే తల్లిదండ్రుల దగ్గర భక్తిని నేర్చుకున్నాడు. సేమ్ టైం పౌలు గారి దగ్గర కూడా భక్తిని నేర్చుకున్నాడు. ఆయన సేదోడుగా ఓదోడుగా ఉండేవాడు, సేవలో చక్కగా పరిచయం చేసేవాడు. మరి ఆయన గురించి చెడ్డగా ఏమి రాయబడలేదు. కానీ ఒకవేళ అనిపించిందేమో ఎవరికి, పౌలు గారికి, ఏమని మనం ఎలా తిరుగుతున్నామో, ఎలా ఉంటున్నామో, మన ప్రవర్తన ఎలా ఉంటుందో బయట అన్ని జనులు చూడక్కర్లేదు. కానీ విశ్వాసులే, సంఘ సభ్యులే, సంఘంలో ఉన్నవారే గమనిస్తూ ఉంటారు. అన్నిటికి మీరు ముందుంటున్నాడు, అన్నిటికి వీడు ప్రాణంలోను, వాక్యంలోను, పరిచయంలోను అన్నిటికి మీరు ముందుంటున్నాడు. ఈయన పద్ధతి ఎలాగుంది, ఈయన ప్రవర్తన ఎలాగుంది, ఈయన మాట తీరు ఎలాగుంది అన్ని. కొంతమందికి కొంచెం బాగా వాక్యం చెప్పితే కాలు లాగేస్తుంటారు, కొంత బాగా పాట పాడితే కాలు లాగేస్తూ ఉంటారు. నా ఎంత రోడ్డు లేడు అంటారు. అలాంటిది ఏమన్నా వచ్చిందేమో కానీ ఇందులో రాయబడలేదు. మరి ఎందుకు చెప్పాడో ఈ మాటలు తెలియదు. కానీ ఎందుకు చెప్పాడండి? ఏమన్నాడు? నీ యవ్వనమును బట్టి ఎవ్వరునో నిన్ను తిట్టకుండా, నిన్ను దూషించకుండా, ఎవ్వరునో తృణీకరించకుండా నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకొను. నెంబర్ 1 పాయింట్ యవ్వనము. ఆ ఫస్ట్ అక్షరం తీసేస్తే ఏమొచ్చిందండి? వనం. వనం వనం అంటే ఒక గార్డెన్, లేకపోతే ఒక అడవి. ఆ అడవిలో ఏముంటాయి? అడవిలో ఏముంటాయి? జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, పురుగులు ఉంటాయి, పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదండి. క్రూర మృగాలు ఉంటాయి, సాధు మృగాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి యవ్వనము, ఈ యవ్వనస్తుల్ని, యవ్వనరాన్ని చూసినప్పుడు ఒక్కొక్కసారి ముద్దుగా కనిపిస్తుంటారు, ఒక్కొక్కసారి ముద్దొస్తుంటారు, ఒకసారి చక్కగా కనిపిస్తారు, ఒక్కొక్కసారి ఈ లోపల ఈ అడవిలో ఉన్నటువంటి క్రూరముఖమైనటువంటి స్వభావాలలో వస్తాయి. యవనస్తుల్లోకి వాళ్ళ స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు. ఆ యవ్వనం, ఆ వనంలో ఉన్నటువంటి క్రూరముఖాల యొక్క స్వభావాలు కూడా ఎవరికి వస్తాయి? యవనస్తుల్లోకి వస్తాయి. నువ్వు మీసాలు వస్తుంటాయి, కొంచెం పెద్దోళ్ళు అవుతుంటారు. నేను చాలా పెద్దోళ్ళు అయిపోయినా, నేను చాలా ఇలాగా అలాగా ఇంకా వాళ్ళ ఊహించేసుకుని ఒక్కొక్కసారి 10 సంవత్సరాల పిల్లలు కూడా అలాగా ఆడలు కావచ్చు, మావాడు కావచ్చు, తల్లిదండ్రులకి లోబర్రు, మాట వినరు. ఎందుకంటే నేను పెద్దోడు అయిపోయాను, నేను 7th క్లాసులోకి వచ్చేసాను, 5th క్లాస్ దాటితేనే అమ్మ బాబోని చాలా పెద్దదాన్ని అయిపోయినట్టు, ఎంత పెద్దవాడిని అయిపోయినట్టు, ఇంత జ్ఞానం వచ్చేసిందంటే వాళ్ళు ఊహించుకొని ఇదైపోతూ ఉంటారు. పైగా కంప్యూటర్ యుగం. దేవుని భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకైతే అలా ఉండదు. ఒక్కొక్కసారి
ముద్దుగా మాట్లాడతారు, సాధువు మృగంలాగా. ఒక్కొక్కసారి క్రూర మృగం ప్రవర్తిస్తుంది, ఒక్కొక్కసారి బుస్సమంటలు ఎత్తుంటారు తాసుబాబులాగా, ఒక్కొక్కసారి సింహంలా గద్దిస్తుంటారు. యవ్వనము, నీ యవ్వనమును బట్టి ఎవరును నిన్ను తృణీకరింపనీయకము. యవ్వనము కాలంలోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి, మన బిడ్డలు మనం కాపాడుకోవాలండి. ఎందుకంటే యవనస్తులు పాడైపోయారు, చెడిపోయారు, దేవుడికి లోబడలేదు, వాళ్ళు సరైనటువంటి మార్గంలో నడవాలని ఏం చేయాలి అంటే దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుడు చేతనే వాళ్ళు సరైనటువంటి మార్గంలో నడుపుతారని దేవుని బైబిల్లో ఉంది. యవనస్తులు దేని చేత తన నడతలను శుద్ధీకరించుకుందరు, దేవుని వాక్యము చదువుట చేతనే వాళ్ళు సరైనటువంటి క్రమంలో నడుస్తారు. ప్రార్థన మానేసి, వాక్యం చదవటం మానేసి, దేవుడి భక్తి మానేసి, మారలేదు నాకు ఏమి దేవుని యొక్క వాగ్దానం లేదు, దేవుని ఆశీర్వాదం లేదంటే ఎలా వస్తుంది? రాదు. కానీ దేవుని వాక్యమును శ్రద్ధగా చూచుడి చేతనే కదా. ఇంకొక మాట ఏం చెప్తాడు? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. యవనస్తులైన బిడ్డలు సరైనటువంటి మార్గంలో నడవాలంటే తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి, వారిని కూడా దేవుడి సన్నిధికి తీసుకుంటారు. 500 పనిపోయిందండి, 600 పనిపోయిందని అనుకుంటే 1200 ఖర్చు పెడతారు. వాడు ఇంట్లో నెమ్మది లేకుండా చేసేస్తారు. అమ్మాయిలు కష్టపడి కూలీ నాలి చేసి నా పిల్ల ప్రయోజనం రావాలి, నా కొడుకు ప్రయోజనం రావాలని హాస్టల్లో ఉండి ఎక్కడెక్కడ పెద్ద చదువులు చదువుతుంటే వెళ్ళేమో లేనిపోని స్నేహాలు, లేనిపోని గొడవలు పెట్టుకొని ఎన్ని తల్లిదండ్రులకి ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎంత కష్టపడి పని చేశారు, ఎన్ని సబ్జెక్టులు పోతున్నాయి. అయ్యో దాని వెనకాల ఎంత కష్టారో జీతం ఉంది. మా తండ్రి నన్ను పొద్దుమాల కష్టపడి పని చేసి నాకు డబ్బులు పంపిస్తున్నాడే అని 24 గంటల సెల్ ఫోన్లో కూర్చొని, సినిమాల్లో కూర్చొని, సెకండ్లుగా కూర్చొని లేనిపోని స్నేహాలు పెట్టుకుంటే ఎలా పాస్ అవుతారు? పాస్ అవరు. నీ యవ్వనమును బట్టి ఎవరును నిన్ను తృణీకరింపనీయకము. సహోదరులారా, మన బిడ్డలు ఎలా ఉంటున్నారు వారి గురించి ప్రార్థన చేయాలి. అందుకనే యోబు గారి గురించి గుర్తు చేసుకున్నట్లయితే వారి బిడ్డలు ఎప్పుడు భక్తులను పెంచుకున్నారు, కానీ వీరు ఏమన్నా తప్పు చేశారేమో అని అనుమానం. అంతే. వారిని పిలవనంపించాడు, వారిని గద్దించాడు, బుద్ధి చెప్పాడు, ఒక్కొక్కరి నిమిత్తమై ప్రార్థన చేశాడు. ఆ పని మనము కూడా చేయాలి. ఏడవటం కాదు, సరైనటువంటి మార్గంలో నడవాలంటే ఏడవటం కాదు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ఇలా పాడైపోతున్నారు, ఎందుకు చెడిపోతున్నారు? దేవునితో సహవాసం చేయాలి. సాతాను పిల్లల యొక్క సహవాసం చేస్తే చెడిపోతారు. భక్తులైన వారు ఉన్నారు, భక్తులుగా ఉండి చెడిపోయిన వారు కూడా ఉన్నారు. సంసోను ఉన్నాడు, మంచి బలవంతుడు. ఒక ఊరు వెళ్ళడం, ఒక దానికి వస్తుంది, దాంతో సంబంధం పెట్టుకుంటాం, వాళ్ళు ఏమైనా తిట్టి కొడితే మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళడం. అక్కడ బైబిల్లో స్పష్టంగా క్లియర్గా రాసేసాడండి. ఒళ్ళు జలదరిస్తుంది నిజంగా. ఇంకొక ఊరు వెళ్ళడం, అక్కడ ఎవరితో సంబంధం పెట్టుకోవడం, ఆయనకి ఇచ్చిన బలము, ఆయనకి ఇచ్చిన శక్తి, ఆయనకి ఇచ్చినటువంటి ప్రభావం ఇంకొక స్త్రీ చేతిలో పెట్టడం. ఆ ఫిలిస్తీన్ల మీద కొడివిగేలి బలం తీసేలా బలం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. అందరినీ గద్దెస్తున్నాడు, పోగరెడుతున్నాడు, అలాగా ఇలాగా అని ఎలా చేశారండి బైబిల్లో. మీరు న్యాయాధిపతులు 13వ అధ్యాయం 14వ వచనం చదవండి ఇంటికెళ్ళి. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసండి? దేవుడు ఇచ్చినటువంటి బలము, దేవుడు ఇచ్చినటువంటి శక్తిని దేవుని సేవ కొరకు ఉపయోగించేవారుగా, దేవుని మందిరం పరిచయం కొరకు ఉపయోగించేవారుగా ఉంటే మనకి ఎంత ఘనత, ఎంత మహిమండి. నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకము. ఎంత అవమానము. ఇప్పుడే భక్తుడి గురించి విన్నాం. ఎక్కడ తృణీకరింపబడ్డాడు అక్కడే కనపరచబడ్డాడు. ఆదివారం వచ్చేసరికి ఆయనకి ఏమొచ్చిందండి? మంచి ఛాన్స్ వచ్చింది. క్రీడాకారులు అదేంటంటే 100 మీటర్ 100 అడుగులు దూరం వేస్తే నెక్కితే సిల్వర్ జూబిలీ. ఎంతో పేరు, ఎంతో మందిని దాటుకుంటూ వచ్చాడు. అయినా సరే నేను ఆదివారం విశ్రాంతి దినం విశ్రాంతిగా ఆచరిస్తాను, కానీ నేను
వెళ్ళను. నువ్వు పిచ్చోడులా ఉన్నావు, మన దేశానికి మంచి ఛాన్స్ వచ్చింది, నువ్వు వెళ్ళకపోతే ఎలా కానీ ఆ అధికారులు వాడు వేళ ఎంతో ఒత్తిడి చేసినప్పటికీ నేను వెళ్ళను. విశ్రాంతి ధర్మను విశ్రాంతిగా ఆశ్రయించాడు, ప్రార్థన చేశాడు, దేవుని యందు తిమోతి భయభక్తులు వెళ్ళుకున్నాడు. తర్వాత మరలా ఏమొచ్చిందండి, సిల్వర్ జూబ్లీ వెళ్ళిపోయింది. మరలా ఏంటి, గోల్డ్ మెడల్. ఇప్పుడైతే 100 అడుగులే కానీ తర్వాత 400 అడుగులు. అప్పుడు ఆదివారం పెట్టలేదు. దేవుని యొక్క సంకల్పం చెప్పున యెహోవా నా బలము యథార్థమైనది నీ మార్గము. దేవుని మీద ఆధారపడ్డాడు ఆ యవనంతుడికి అలాంటి ఛాన్సులు కొట్టాలి, నేను కలెక్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి కావాలి అని ఎవరు సమాజాన్ని పాడు చేసే యవనంతులుగా తయారవుతున్నారు. కానీ సమాజాన్ని పాడు చేసే యవనంతులుగా తయారవ్వాలండి బిడ్డలు. అందుకనే ఆ పౌలు గారు భాగంతా వెలగొడుతున్నాడు ఎవరి మీద, తిమోతి మీద. ఎవరంతుగా నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకము. యవన కాలంలో వచ్చినప్పటికి ఇంకా కొమ్ములు వచ్చేస్తాయండి. 10th క్లాసు దాటి ఇంటర్లో కానీ వెళ్ళామా ఇంకా అంతే, మరొక ప్రపంచం వచ్చేసినట్టే. 10th క్లాస్ వరకు కూర్చొని పాఠాలు చెబుతారు, కూర్చొని బెత్తలించుకుని చదివిస్తారు. ఇంక ఇంటర్లోకి వెళ్తే ఎవరు పట్టించుకోరండి. ఇంక డిగ్రీలో కానీ తర్వాత ఇంజనీరింగ్ గారిలోకి వెళ్తే చదువుకున్న వాళ్ళు బాగుపడతారు, చదువుకోలేని వాళ్ళు పాడైపోతారు. నా వెనకాల ఎంత కృషి ఉంది, ఎంత పట్టుదల ఉంది, నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో చదివిస్తున్నారనేటువంటి జ్ఞానం ఉన్నట్లయితే సబ్జెక్టులు ఎందుకు పోతాయి? ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. వారి కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బులు వస్తాయి, గౌరవం పెరిగిద్ది. నిన్ను ఏకవచనంతో పలికివారు కూడా గారు అంటారు. దేనిని బట్టి? చదువును బట్టి, నీ గౌరవం బట్టి, నీ హోదాను బట్టి. కానీ నేడు దినాలలో చెడిపోయేవారు అబ్బా కుటుంబం మంచిది కాదండి, ఆ పిల్లలు మంచివాళ్ళు కాదండి, వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి, గొడవలండి. అమ్మ బాబు ఎవరి జోలికైనా వెళ్ళొచ్చు కానీ వీళ్ళ జోలికి వెళ్ళకూడదండి. మంచి పేరు సంపాదించుకున్నాడు తిమోతి. నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకము. ఇంకా అది అలా గట్టిపెట్టినట్లయితే రెండోది ఏంటండి, నీ మాట ఎలా ఉంటుంది? మన మాట ఉప్పేసినటువంటి సారాంశంగా ఉండాలని ఎన్నో సామెతలు చెప్పుకొచ్చాడు. మన మాటలు ఎదటి వారికి దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి, ఎదటి వారిని నొప్పించేలా ఉండకూడదు, ఎదటి వారిని బాధ పెట్టే వారిగా ఉండకూడదు. కానీ దయగల మాటలు, జీవపు మాటలు, చక్కగా దేవుడి దగ్గరికి నడిపించే మాటలు మనం మాట్లాడాలి. కానీ దేవుని గూర్చి మాట్లాడాలి. కానీ ముసలమ్మ ముచ్చట్లు, కత్తిపోటువంటి మాటలు, కుట్టులమైన మాటలు, నొప్పించే మాటలు, అలాంటి మాటలు మనము మాట్లాడకూడదు. యవనంతుని తిమోతిని హెచ్చరిస్తున్నాడు. మన మాట, మన పద్ధతి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన మాటలు చక్కగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, రూపమైనటువంటి స్వభావం నుండి విడుదల పొందాలి. హెచ్చరిస్తున్నాడు పౌలు గారు ఎవరిని? తిమోతిని. నీ ప్రవర్తన ఏంటమ్మా పచ్చది? మాటలోను, తర్వాత ప్రవర్తనలోను. ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుని దగ్గర భయభక్తులు కలిగినటువంటి ప్రవర్తనగా మన ప్రవర్తన ఉండాలి. దేవుడు ఎంతగా మనల్ని దీవిస్తున్నాడు, ఎంతగా మనల్ని కాపాడుతున్నాడు, ఎంత ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు మనకి. కనుక మన ప్రవర్తనలోనూ కూడా విశ్వాసులకు ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే, విశ్వాసులకు దేవుని ప్రజలు ఎదుట, దేవుని యొక్క ఆ మధ్యలో మన ప్రవర్తన మాదిరిగా ఉండాలని చెప్తున్నాడండి. గమనిస్తుంటారు. మూడో చదువు తల్లి. ప్రేమలోను, ప్రేమ, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరికొకరిని నీ ఇరుగు వారిని, పొరుగు వారిని ప్రేమించవాలని దేవుని వాక్యం చెప్తుంది. నీ శత్రువుల్ని కూడా ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది. మనల్ని ప్రేమించే వాడిని ప్రేమించడంలో గొప్పేమీ లేదు. మీద పడుకున్న వాడు వలే ఉంటాడంటాడు.
గురించి విన్నాం. స్త్రీలైన వారి గురించి, తెలివైన స్త్రీలను పిలవనప్పుడి, వారిని కనుగొనండి. జ్ఞానం గల స్త్రీలను పిలవనప్పుడి, రోదనలు చేసే స్త్రీలను పిలవనప్పుడి. జ్ఞానం గల స్త్రీలను చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే భర్తల కోసం, బిడ్డల కోసం, సంఘం కోసం, గ్రామం కోసం ప్రార్థన చేయవలసింది. ప్రియ సహోదరి సహోదరులారా, కాలం చాలా స్పీడ్గా నడుస్తుంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉన్నది. కనుక అవన్నీ ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేయాలి. ఒకప్పుడు మనం పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తిన దేవుడు, ఒకప్పుడు ఒక దగ్గర కూలి పనికి వెళ్ళి కూలి పని చేసేవాడు, ఒక రైతు దగ్గర పని చేసేవాడు. ఈ రోజున ఒక్కడికో, ఇద్దరికో, నలుగురికో, ఎంతో కొంతమందికి పని చెప్పి చేయించుకునే స్టేజ్లోకి వచ్చాం. అంటే దేవుడు నీ అభివృద్ధిని అందరికీ కనపరచనేమో. మనం ఇక్కడ స్థలం అనుకుంటాం అన్నామా, చర్చికి అర్థం అనుకున్నామా, అసలు మీరు పాటలు పాడతారనుకున్నారా, మీరు బాప్తిసాలు తీసుకున్నారనుకున్నారా? దేవుడి సంకల్పం చూడండి. కానీ మీరు చెప్పే మాటలు, మరియ గారైతే హృదయంలో తలపోసుకుందంట. హృదయంలో ఇప్పుడు ఆమె అనగానే మళ్ళీ ఎవరు చిత్త అల్లే చిత్త అంట కదా, చిత్తలో పడిపోయి ప్రార్థన అవ్వగానే ఒకళ్ళు పొలాలు పోయేవాళ్ళు, ఒకళ్ళు చుట్టూ జారిపోయేవాళ్ళు, ఒకళ్ళు అలాగా, ఒకళ్ళు ఇలాగా, మళ్ళీ ఎవరు చిత్త వాళ్ళదే. చింత కాదు అంటే చింత అని మనం అనుకుంటాం, కొంతమంది చిత్త అంటే ఈ రోజు చెప్పిన వాక్యం గుర్తుండదు. ఏం గుర్తుంటాయి అంటే ఏవో గుర్తుంటాయి. ముసలమ్మ ముచ్చట్లో సరిగ్గా ఫలానా సీరియల్లో ఫలానా చోట కరెంటు పోయింది, ఆపేశాడు. మరి తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇంతవరకు అయితే పాపం కరెంట్లు యాసగాలు వచ్చినప్పుడు తీసేసేవాడు కదా. ఇందులో సీరియల్ చూస్తే తలకి వచ్చేదంటే ఏ సీరియల్ అన్నా వదులుతారంటే ఈ సీరియల్ మంచిదేనండి. ఏ సీరియల్ ఏ సీరియల్ మంచిది కాకుండా ఉండదండి. అన్ని సీరియల్ మంచియే. అబ్బా, మరి దేవుని వాక్యము హృదయంలో ఉండి తలపోసుకుంటూ ఎవరు వేసుకుంటూ ఉండాలంటే నిన్న వాక్యం ఏం చెప్పారు? ఈ వాక్యాన్ని బట్టి బుధవారం ప్రార్థన చేయాలి, శనివారం ప్రార్థన చేయాలి, ఆదివారం ప్రార్థన చేయాలి. ఈడ్చిపెట్టేస్తారు. రాత్రి విన్నాం ఏంటి అలవాటు ప్రార్థన. సంవత్సరాలు గడుతున్నాయి, నెలలు గడుతున్నాయి, రోజులు గడుతున్నాయి. మరి ఇంతకు ముందు అక్కడికి వచ్చేసరికి లక్ష్మి గారు ఒక మనిషి ఉండేది, ప్రార్థన చేసేది. అందరూ ప్రార్థన చేయండి అమ్మాను కానీ ప్రార్థన చేసేది. ఏమని చేసేదో తెలుసండి? సుత్తు వంటిని వాక్యముతో రాతి లాంటి నా హృదయమును బదలగొట్టు ప్రభు అని చేసేది. 40 సంవత్సరాల క్రితం అదే ప్రార్థన, 30 సంవత్సరాల క్రితం అదే ప్రార్థన, 10 సంవత్సరాల క్రితం అదే ప్రార్థన. ఇద్దరు ఏమన్నారో తెలుసండి? ఒక కెనడీ అనే కుర్రోడు, ఏమండి ఇష్టపడ గారు, కొండ అయినా ఓ పక్క నుంచి కొడతా ఉండదు, తరుగుతుంది అంటే ఒకటి వచ్చినట్టుంది పాపం. కొండ అయినా కానీ ఓ పక్క నుంచి కొడతా ఉండదు, తరుగుతుంది కదండి. కొరుకుతా లేదంటారా? అంటే అది ఆ లాజిక్ గా మాట్లాడారనమాట. సుత్తు వంటి నీ వాక్యంతో కొండలాంటి నా హృదయమును బదలగొట్టు ప్రభు అని ప్రార్థన చేసేది. ఆయన చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి 40 సంవత్సరాలు వచ్చినాయి కానీ అదే ప్రార్థన. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే అలవాటు ప్రార్థన. మనకి ఇంటిలో సమస్య, బాధ, చింతో ఏదో వచ్చినప్పుడు ఎలా నిద్ర పడుతుందండి? నిద్ర పడుతుందా? రోదన చేయాలి, కన్నీరు గార్చాలి, ప్రార్థన చేయాలి. ఎక్కడ 2-3 కూడి నా నామాను ప్రార్థన చేస్తారు, నేను అక్కడ ఉండి అప్పుడు ప్రతిఫలం ఇవ్వను అన్నాడా? ఇస్తానన్నాడా? ఇస్తానన్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముటి నీ వంతు అయితే నమ్మవాడు సమస్తమును సాధ్యమే. ఇప్పుడే మొదలు పెట్టినట్టుంది, అప్పుడే టైం వచ్చింది. నువ్వు చేతుల్లో వెళ్ళిపోతా ఉన్నాడు చూస్తున్నారు. మరి ఇంకొక మాట చూడండి, 15 చదవండి. 15, 4-15.
నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడను. వీటిని అనుసరించు, వీటి యందు సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక మాట బోధ చేసేస్తున్నాం అంటే బోధ చేసేయడం కాదు, దాన్ని ఎంతో మంది వింటూ ఉంటారు. ఆచి తూచి మాట్లాడాలి, ఏది పడితే అది మాట్లాడకూడదు. చాలా మంది పాపులర్ అయిపోయినటువంటి భక్తులు కూడా ఏం మాట్లాడుతున్నారు ఏంటో ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎదటి వాళ్ళని మనం తప్పు పట్టుకోవడం కాదు, కానీ మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన పరిధిలో దేవుడిని ఎంత న్యాయంగా చేస్తున్నామో తిమోతిని హెచ్చరిస్తున్నాడు. తిమోతి గారు అయితే చక్కటి సేవ కార్యక్రమం చేసి పౌలు గారికి చేదోడుగా ఓదోడుగా ఉండి పౌలు గారి సేవలో సహాయకారుడుగా ఉంటున్నాడు. అలాగే సహాయకారుడిగా ఉండాలి. యవనస్తులైన ఎవరినైనా దేవుడు మనకి చేసినటువంటి మేలు నిమిత్తమై మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. పేరు తగ్గ జీవితాన్ని జీవించాలి. దేవుని కనపరిచేవాడిగా, దేవుని మహిమపరిచేవాడిగా ఉంటున్నాడు తిమోతి గారు. కనుక ఆయన ఎవరిని బట్టి ఎవరిని నిన్ను తృణీకరింపనీయకము, మాట యందును, నీ ప్రవర్తన యందును, నీ ప్రేమ యందును, విశ్వాసమునందును, పవిత్రతనందును విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాలి. అలాగే సేమ్ టైం దేవుని దగ్గర కూడా మనం తగ్గించుకుని మనం మాదిరిగా ఉన్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధ